రప్పారప్పా నరకాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానికి టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోందని దేవినేని ఉమా బోడే ప్రశాతులు ఆరోపించారు. వైసీపీ నమ్ముకున్న సిద్ధాంతం వల్లే 150 నుంచి 11 సీట్లకు పడిపోయిందన్నారు. చీకట్లో కన్ను కొడితే పనైపోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడ ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? పార్టీ ఇవాళ నడపలేక జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని బెట్టింగ్ బ్యాచ్ని రెచ్చగొట్టుకొని ఈ రప్ప రప్ప అనేవాడు తెనాల్లో ఎవడొచ్చాడో సత్తెనపల్లిలో వాడినే వచ్చాడు. సత్తెనపల్లిలో ఎవడొచ్చాడో మళ్ళీ వాళ్ళనే బంగారుపాలెం తీసుకొచ్చాడు. ఆయన సొంత కారు, సొంత కార్యకర్త, వాళ్ళకే న్యాయం చేయలేని నువ్వు మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావని నీ పేరు నాని పిచ్చి ప్రాలాపనలు చేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చాక వేసేస్తారండి. వేసేది ఏం లేదు. ఇప్పటికి జనం 11 సీట్లతో మిమ్మల్ని వేసేసారు, లేవకుండా వేసేసారు. రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదంట. మీరు 2 కళ్ళు చీకట్లో కనుగొడితే పని అయిపోద్దంట. చీకట్లో కనుగొడితేనే మీకు 11 సీట్లు తీసుకొచ్చారు. రప్పా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు. చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలను నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే, ఈ రోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వైసీపీ నేతలు రప్పా నరికేస్తాం అనేది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం, కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్, భూదందా, అవినీతి సొమ్ముతో పేరుని నాని విర్రవీగి వ్యవహరిస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో మచిలీపట్నంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లీసిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలకాయ లీసిపోవాలి. ఏం భాష అది? ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు. మీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వంలో అవినీతిమయమైపోయింది, అరాచకమైపోయింది. మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా. మీ సంస్కృతి అది. రప్పా చేసేసేయండి, చీకట్లో కన్ను కొడితేనే జరిగిపోవాలి. మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు? వాయబ్బా, మీరు నమ్ముకోండి సిద్ధాంతం ఇది. జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి 151 నుంచి 11 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా అని చెప్పేదేమొద్దు, కంట్లు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు. సంవత్సర కాలం అయిపోయినా కూడా రప్పా అని రోడ్లు పడతావు. ఒకసారి తలకాయలు నొక్కుతావు, రెండోసారి మామిడికాయలు నొక్కుతావు. తొక్కేది తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డి. కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక, అది మొదట అడుగుపడింది నీ కూల్చివేతకి, నీ అధికారాన్ని కూల్చివేయడానికి, నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి, నీ రాజ్యాధికారాన్ని కూల్చివేయడానికి. ఇప్పటికి కూడా బుద్ధి రాలా మీకు? మీరు మారలా. ఇక పోతే కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు, కేసులా. ఎవడు భయపడతాడు? ఏమైతాయి? భయపెట్టాలనే పని ఆలోచన ప్రభుత్వాలకు